ప్రార్థించుదాము. మా పరమ తండ్రి యెగో సర్వేశ్వర, మమ్ము ప్రేమించుచున్నందునను మమ్ము రక్షింపవలన ఆశయముతోనూ మీ ఏకైక కుమారుడిని మాకు అనుగ్రహించితిరి. ఆ ప్రభువు శిలువ ప్రభావం వలన మమ్ము పాప బంధముల నుండి విముక్తులను చేసి అనుదినము మేము మీ చిత్తానుసారం జీవించున్నట్లు దయచేయుడు. ఈ మహిమహీనమైన ఈ మేము మిమ్ము ప్రేమించుచున్నాము, అనుదినము మేము అనుసరం ప్రయత్నించుచున్నాము. అందులకు వలె శక్తిని వరప్రసాదములు దయచేయుడు. మీ మాతయు మా మాతయు దైవ మరియమ్మ గారికి స్వరూపమును ఆశీర్వదించండి. మేము ప్రేమించి సేవించుటయందు ఆమెను అనుకరించుటకు మాకు సహకరించుడు. యేసు ప్రభు సదాకాలము మేము స్తుతించదము. ఇప్పుడు మరీ జోసెఫ్ ఫాదర్ గారు జోసెఫ్ గారి స్వరూపమును ఆశీర్వదిస్తారు. మా ప్రభువును దైవమునైన తండ్రి, పవిత్రులుగా నుండా మీరు మమ్మందరినీ ఆరాధించి ఉన్నారు. నీతిమంతుడును మీ ప్రియ కుమారుని సాకుల తండ్రి అయిన పునీత యోజప్ప గారి ప్రార్థన మాతృల సహాయమున మేము హృదయపూర్వకంగా ప్రేమించినట్లు విశ్వాసపాత్రులుగా సేవించినట్లను అనుగ్రహింపుడు. ఈ స్వరూపము ఆశీర్వదింపుడు. ఇది మీ ఎడల ఇతనికి గల ప్రేమానురాగాలను మాకు స్ఫూరింప చేయునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఎన్నో చేతులు కలిసి పనిచేసిన కారణంగా, ఉదార స్వభావంతో ఎన్నో హృదయాలు మనస్సులు విరాళాలు అందజేసిన కారణంగా, ముఖ్యంగా మన మహారాణిపేటలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న సెయింట్ ఆంటనీస్ విచారణ గురువులు వికాస్ జనరల్ ఫాదర్ గారు బాలశౌరి గారు వారి తోడుగా ఉండి సహకరించి విరాళాలు అందజేసిన ఆ విచారణ సంఘస్థులకు, అలాగే కొన్ని కుటుంబాలు యాండ్రో మణిదాస్ కుటుంబం వారు, అలాగే ఎంఎఫ్ ఫాదర్స్ సభకు చెందిన పలు గురువులు,
ఈ ఆలయానికి పెద్ద ఎత్తున సహాయపడ్డారు. అలాగే వాళ్ళ వారా జోజఫ్, తర్వాత ఫాదరు మరియ జోజీ వీళ్ళందరూ ఉన్నారు. అలాగే ఈ గ్రామస్తులు దాదాపు 30 లక్షల విరాళం అందజేశారు ఈ ఆలయ నిర్మాణానికి. అలాగే అనేక మంది చిన్న చిన్న కానుకల ద్వారా ఈ ఆలయ నిర్మాణానికి తోడ్పడ్డారు. వాళ్ళందరికీ నేను ఫాదర్ గారి తరఫున, ఈ గ్రామ సంఘం తరఫున, విచారణ సంఘం తరఫున, ఫాదర్ బాలశేరి గారి తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి చప్పట్లు కొట్టి వాళ్లకు అభినందనలు తెలియజేద్దాం. ఇది మనము సెల్ఫ్ రిలయన్స్ అని మాట్లాడేవాళ్ళం. మన మీద మనమే ఆధారపడి మన శక్తియుక్తులతో మన సొంత ప్రయత్నంలో ఇలాంటి పెద్ద కార్యాలు చేయవచ్చు అని చేసే అవసరం, కాలం ఆసన్నమైందని దాన్ని రుజువు చేస్తూ అది మనం చేయగలమని ఒక సందేశాన్ని 10 మందికి అందజేస్తూ ఉండే ఈ ప్రత్యక్షంగా కనబడి ఈ ఆలయము, ఇలాంటి ఆలయాలు మన మేత్రాసనంలో ఇప్పటికే 5-6 చోట్ల నిర్మాణం అయ్యి ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అలాగే గ్రామాల్లో కూడా మన వంతు మనం స్థానిక సంఘ సభ్యులుగా చేయూత ఇస్తూ దీంట్లో భాగస్వామ్యం కలిగి ఉండి మన సంఘాన్ని మనమే సంరక్షించుకోవాలి, సహాయపడాలి, ఈ కార్యాలను మనమే చేసుకోవాలి అన్నటువంటి స్ఫూర్తినిచ్చే ఇలాంటి కార్యము సాధ్యమైనందుకు, ప్రభు ఈ విధంగా దీవిస్తున్నందుకు కూడా ఈరోజు మనం దేవాదేవునికి వందనాలు, మరియ తల్లికి వందనాలు చెప్తూ ఆ సంతోషానందాలతో ఈ పూజలో పాల్గొందాం. ఇప్పుడు అలానే కూర్చొని ఉండండి, మహిమ గీతం పాడుతూ మన పూజలో ప్రవేశించుదాం. సర్వేశ్వరునికి మహిమా, భూలోకముల వారి ప్రేమ పాత్రులకు సమాధానము. మహోన్నతముల సర్వేశ్వరునికి మహిమా, భూలోకముల వారి ప్రేమ గణపరచుచున్నాము. మీ మహా వైభవమునకై మీకు వందనము అర్పించుచున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, ఈ స్థలముపై నీ అనుగ్రహములను ప్రవహింపచేయుము. ఇక్కడ నీ నామస్మరణ చేయు వారందరికీ నీ సహాయమును దయచేయుము. నీ వాక్కు యొక్క శక్తి, దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ మమ్మలను అంధకారం నుండి
పరిచయమైన ప్రకాశంలో చూస్తే మా జీవితంలో నేను మీరు కృతజ్ఞతలు చెల్లింపవాలని రుణపడి ఉన్నాను. మీ మధుర వాకుతో మా ఆత్మ ఆశ్రయించుకుంటున్నాము. మీ దేవాలయంలో మీ నామములు మేము సమావేశమైన మీ ఆశ్చర్యకర క్రియలు వాకులు స్మరణ చేయబడుతున్నారు. ఈ దేవాలయంలో ప్రార్థించవలసినప్పుడల్లా మీ కుమారుని స్వరం ఆలోచించి పవిత్రాత్మ ప్రేరణలో మేమందరము మీ మృదు మధుర వాకులు ఆలోచించడం పాలన కాక పాటించేవారిగా కూడా చేయమని అనువాదిస్తున్నాము. ఈ నుండి సత్య సువార్తను చాటువారంలో నేను నిత్య జీవంలో చేరువాడు తీసుకున్న విశ్వాసంతో అనుసరించి ఆయన చూపు మార్గంలో నడుచుటకు మాకు తోడ్పడను కాక. మేము ఈ సజీవ వార్తలను ప్రకటించుటకు ఆలోచించుటకు బోధించుటకు ఉపకరించు ఈ దివ్య గీతమును దయతో ఆశీర్వదించింది. ఈ దైవాను మాకు జీవముని వృక్షముగాను జ్ఞాన సంబోధినిగాను ఉండనుగాక. మా ప్రభువుల కృప ద్వారా ఈ మనవి చెల్లిస్తున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. కడవరి దినములలో ప్రభు మందిరము ఉన్న పర్వతము శైలములన్నిటిలోనూ ఉన్నతమైన రకము, కొండలన్నిటిలోనూ ఎత్తైన రకము. సర్వజాతి జనులు ప్రవాహము వలె దాని చెంతకు పోతురు. అనేక మంది ప్రజలు వచ్చి ఇట్లు చెబుదురు, మనము ప్రభు పర్వతమునకు పోదుము, యాకోబు దేవుని దేవాలయమునకు పోదుము. ఆయన తన మార్గములు మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదుము. ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చెను, ప్రభువాకు యెరూషలేము నుండి బయలువెడెను. ఆయన జాతుల మధ్య తగువులు పరిష్కరించును, అనేక ప్రజలకు తీర్పు చెప్పును. వారు తమ కత్తులను కర్రలుగా సాగగొట్టుకొందురు, తమ ఈగలను పడవలుగా మార్చుకొందురు. ఒక జాతి మరొక జాతి మీద కత్తి దూయదు, ప్రజలు యుద్ధమున శిక్షణ పొందరు. మనము మన ప్రభు దయచేసి వెలుగులో నడుచుదము. ఇది ప్రభు వాక్కు. పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 5 నుంచి 13 వరకు వచనములు. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 5 నుంచి 13 వరకు వచనములు. ధర్మశాస్త్ర మూలమైన నీతిని అనుసరించువాడు దాని వలననే జీవించును అని మోషే వ్రాసిండెను. కానీ విశ్వాస మూలమైన నీతి క్రీస్తును క్రిందికి తెచ్చుటకు పరలోకమునకు ఎవడెక్కిపోవును, లేక మృతులలో నుండి క్రీస్తును పైకి తెచ్చుటకు పాతాళమునకు ఎవడ దిగిపోవును అని నీ హృదయంలో ప్రశ్నించుకొనకుము అని చెప్పుచున్నది. అయితే అది ఏమని చెప్పుచున్నది? దేవుని వాక్కు నీ సమీపముననే, నీ పెదవుల పైననే, నీ హృదయముననే ఉన్నది. ఇది మేము బోధించు విశ్వాసపు వాక్కు. నీ
యేసును ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయన లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడును. ఏలైనా మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలైనా యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరకును ప్రభువు ఒక్కడే. తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలైనా ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. ఇది ప్రభువు వాక్కు. యోహాను రాసిన శుభవార్త 6వ అధ్యాయము 41వ వచనం నుండి 51వ వచనం వరకు. నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును అని యేసు చెప్పినందులకు యూదులు గొడవసాగారు. ఇతడు యోసేపు కుమారుడు యేసు కాడా? ఇతని తల్లిదండ్రులలో మనం ఎరుగమా? అట్లయినా తాను పరలోకము నుండి దిగవచ్చునని ఎట్లా చెప్పగలడు అని చెప్పుకొనసాగిరి. యేసు వారితో, మీలో మీరు గొడుగు కొనవలదు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా వద్దకు రాలేడు. నేను వారిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకున్న ప్రతి వాడు నా వద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూసినని భావము కాదు, దేవుని వద్ద నుండి వచ్చిన వాడు మాత్రమే నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించుడి. పరలోకము నుండి దిగవచ్చిన ఆహారం ఇదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగవచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వారు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ఇది క్రీస్తు సువిశేషము.
క్రీస్తులు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అంశవారం విచారణ సంఘస్థులారా, మరి ముఖ్యంగా ఈ అంశవారం గ్రామ సంఘస్థులారా, మీకందరికీ ప్రభు పేరిట ఈ నూతన ఆలయ ప్రతిష్ట సందర్భంగా మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో కాలంగా, ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ ఆలయం అంత సౌకర్యంగా లేదు అన్న పరిస్థితిని, ఇదిగో ఈనాటికి ప్రభు ఆ పరిస్థితిని మార్చి ఇంత చక్కని విశాలమైన సుందరమైన దైవ మందిరాన్ని మీకు ఏర్పాటు చేసి మీకు ఈరోజు మీకు అర్పిస్తున్నారు ఆ ప్రభు. మనమందరం ప్రభు పేరిట ఆలయాన్ని ప్రభువు ప్రతిష్ఠ చేస్తున్నాం, ఆశీర్వదించమని వేడుకున్నాం. ఈ ఆలయాన్ని పవిత్రపరిచి నిత్యము కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ ప్రభు ఈ ఆలయాన్ని ఈ స్థానిక ప్రజలకు, క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు, ముఖ్యంగా ఈ గ్రామంలో ఉండే కథోలిక క్రైస్తవ బిడ్డలకు, ఈ విచారణలో ఉండే వాళ్లకు తన ప్రేమ కానుకగా అందిస్తూ ఉన్నారు. మనం ఆ దేవాతి దేవునికి కరతాళ ధ్వనులతో మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి పూజ ఆరంభంలో చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను. మా ఊరు జ్ఞాపకం వస్తుంది ఈ సందర్భంగా. మేము 4 కుటుంబాలంట మా నాన్న వాళ్ళవి తెలంగాణలో ఇప్పుడున్న మా జాడి జమాల్పూర్కి వలస వెళ్ళావు 46-47లో. మరి వాళ్ళతో పాటు విశ్వాసాన్ని తీసుకొచ్చారు వాళ్ళు, కథోలిక క్రైస్తవ విశ్వాసాన్ని. ఆ 3 కుటుంబాలంటే దాదాపు 15 మంది 20 మంది సభ్యులు మాత్రమే. చిన్న పూరిపాక. ఆ తర్వాత ఇంకా పెద్ద సైజులో జనాభా పెరిగే కొద్దీ, ఇంకా వలస వచ్చిన వాళ్ళు ఎక్కువయ్యే కొద్దీ ఆ కథోలిక విశ్వాసాన్ని ఆ గ్రామంలో పటిష్టపరచడానికి, క్రైస్తవులకు ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి అవసరమైన ఆధ్యాత్మిక దీవెనలు అందజేస్తూ ఉండడానికి స్వయంగా అక్కడ ఉన్న వాళ్ళే, ఆ వలస వచ్చిన వాళ్ళే ఆ పూరిపాక తీసేసి తర్వాత చిన్న రేకుల షెడ్ వేసుకున్నారు. ఆ తరువాత క్రమంగా వచ్చిన విచారణ గురువులు, ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ప్రజలది, తర్వాత ఇలాంటి పక్క స్లాబ్ తోటి కూడిన ఆలయాన్ని ఒకసారి నిర్మించుకున్నారు. దాన్ని పడగొట్టి మళ్ళీ కొత్తగా 10 సంవత్సరాల క్రితం జూబిలీ సందర్భంగా మళ్ళీ కొత్త ఆలయాన్ని నిర్మించారు అక్కడ. ఎందుకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ఇంచుమించు ఈ గ్రామంలో కూడా అదే పరిస్థితి ఉండేది. చిన్న పాకలాగా ఉండే ఒక దశలో ఉండే చిన్న మందిరం. ఆ తర్వాత మరణించిన గౌరవనీయులైన పూజ్యులైన ములగాడ బిషప్ జాన్ గారు ఈ గ్రామంతో ఎంతో అనుబంధం కలిగిన ఆనాటి గురువుల్లో ఒకరు, ఆయన చేతుల మీదుగా ఇక్కడ మొన్నటి వరకు ఉన్నటువంటి ఆ పాత దేవాలయాన్ని వాళ్ళ చేతుల మీదుగా నిర్మాణం అనేది చేశారు, జరిగింది. మరి కాలానుగుణంగా అవసరమైన మరమ్మతులు కొంతవరకే చేసే పరిస్థితి. కానీ అలా ఉన్నా కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులకు ఆ ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా లేని పరిస్థితి ఏర్పడింది. పాత దేవాలయం క్షీణ తీసుకొచ్చినప్పుడు ఆ కారణంగా నేను వచ్చిన సంవత్సరం నుండి బహుశా అంతకుముందే ఈ ఆలయం కొత్త ఆలయం కావాలండి అని ఈ గ్రామ ప్రజలు, ఇక్కడ సేవలు అందించిన విచారణ గురువులు అనేక దఫాలుగా కోరడం జరుగుతూ వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గురు నిలయం అది కూడా శిథిలావస్థలో ఉండింది, అసౌకర్యంగా ఉండింది. దేవుని దయ వల్ల, ఆ కృప వలన అటు గురు నిలయం, ఇదిగో ఈనాడు ఈ చక్కని విశాలమైనటువంటి ఈ ఆలయం నిర్మాణమైంది. సంతోషం. అయితే మనం విన్నటువంటి ఈ దైవ వాక్కు, పరిశుద్ధ గ్రంథంలోని మాటలు ఆధారంగా చేసుకొని ఒక ప్రశ్నకు జవాబుగా వాక్యం చెప్పే జవాబు. ఎందుకు ఇదంతా, ఎందుకు ఇంత వ్యయ ప్రయాసలతో కూడిన, ఇంత ఖర్చుతో కూడిన ఈ ప్రయత్నం, ఇలాంటి చక్కని విశాలమైన మందిరం
ఎందుకు ఈ నిర్మాణం అవసరమైంది? దీనివలన ఏమిటి ప్రయోజనం, ఎవరికి ప్రయోజనం అన్నటువంటి ఈ ప్రశ్నలు, వాటన్నిటికీ జవాబుగా మనం విన్నటువంటి వాక్కు కొంతవరకు మనకి సందేశాన్ని ఇస్తూ, ఈ కారణంగా క్రీస్తు భక్తులు ఉన్న చోట, దైవ భక్తులు ఉన్న చోట మందిరం ఉండాలి, ఆ మందిరానికి వస్తూ పోతూ ఉండాలి, ఆ మందిరంలో జరిగే పూజా ప్రార్థనలు, వాక్య పరిచర్య, దివ్య సంస్కారాలు, ప్రార్థనా సమావేశాలు, వీటన్నిటి సహాయంతో దైవ ప్రజలుగా జీవించే ఆ బలము, శక్తి పొందుతూ ఉండాలి. అందుకు ఈ మందిరం. అందుకే యెషయా ప్రవక్తలోని గ్రంథంలోని మాటలు, 2వ అధ్యాయంలోని మాటలు నేను ఈరోజు పూజకు కావాలని ఏర్పాటు చేశాను. అక్కడ ఏమని చెప్తున్నారు ప్రవక్త ద్వారా అన్న సందేశము, ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు యూదులు కానివారు, యూద ప్రజలు కానివారు, ఇజ్రాయేల్ ప్రజలు సభ్యులు కానివారు, రండి మనమందరం యాకోబు దేవునికి అంకితమైన ఆ సియోను పర్వతం దగ్గరికి వెళ్దాం మనమందరం, రండి మనమందరం అంటూ. ఎందుకు ఒకరికొకరు రమ్మని వెళ్దాం రండి అని చెప్పడం? అక్కడ ఆ యాకోబు అంటే ఇజ్రాయేల్ దేవుడు, యావే ప్రభు మనకు బోధిస్తారు, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. బోధిస్తారు, ఆయన అనేక విషయాలు మనకు నేర్పిస్తారు, మనం నేర్చుకోవాలి, రండి వెళ్దాం. ఆయన వాక్కు అక్కడ ప్రకటితమై దాని ద్వారా మనకు తన సందేశాన్ని ఇస్తూ మనకు అనేక విషయాలు నేర్పిస్తారు. తన త్రోవ ఏమిటో, బాట ఏమిటో, ఎలా మన జీవితాలు గడుపుతూ ఉండాలో, మనం ఎలాంటి జీవిత ప్రయాణంలో మనం ఉంటూ ఉండాలో, ఏ మార్గంలో నడుస్తూ ఉండాలో ఆ ప్రభు, ఆ యాకోబు వంశానికి చెందిన యూద ప్రజల, ఇజ్రాయేల్ ప్రజల దేవుడు నేర్పిస్తారు. ఆ కొండకి మనం కూడా వెళ్దామని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మందిరం దైవ మందిరం, ఇలాంటి ఎక్కడున్న దైవ మందిరం, చిన్నదైనా పెద్ద అయినా, విశాలంగా ఉన్న చిన్న సైజులో ఉన్న దైవ మందిరం ఒక ప్రత్యేక ప్రథమ ఉద్దేశం, ప్రభు మనతో మాట్లాడుతూ ఉండాలన్న ఉద్దేశంతో ఉండే ప్రేమగల దేవుడు మన దేవుడు. మన జీవితాల మేలు కోరి, మన జీవితాలు బాగుండాలని, శుద్ధంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని, ఒక నిర్దిష్టమైన మార్గంలో నడిచే జీవితాలుగా ఉండాలని కోరుకునే దేవుడు. దానికి సంబంధించిన విషయాలను, మన జీవిత పరిస్థితులకు సంబంధించిన విషయాలను పదే పదే మనకు ప్రకటిస్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు. మనం ఆ విధంగా నడిపించడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని తన వాక్కు ద్వారా వినిపిస్తూ ఉంటారు. అది కేవలం ఇప్పటికే బాప్తిసం పొంది ఈ కుటుంబంలో, దైవ ప్రజల కుటుంబంలో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే పరిమితమై ఉండే ఆలయం కాదు, మందిరం కాదు. ఈ మందిరం అందరికీ మందిరం. క్రీస్తు ప్రభు రక్షకుడు, ఆయన పంపించిన ఆ ప్రేమగల తండ్రి, ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వర త్రియేక దేవుడు అందరికీ దేవుడు, అందరి రక్షణ కోరే దేవుడు. ఈ దైవ మందిరం ద్వారా స్థానిక ప్రజలకు, ఈ విచారణ ప్రజలకు, క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు ఆ దేవుని యొక్క ఆశీస్సులు, అనుగ్రహాలు, ఆయన మార్గాన్ని తెలుసుకోవడానికి అవసరమైన జ్ఞానం ప్రసాదించే, ఆ వాక్కును ప్రకటించే ఒక కేంద్రంగా ఉంటుంది. ఆ ఉద్దేశం మేరకే ఇగో ఈ చక్కని ఆలయం అని మనం భావించాలి. అందుకే ఈ సంఘాన్ని ఈ విధంగా, ఈ రూపంలో దీవిస్తూ ఉన్నారు. అందుకే మన అందరి సంతోషం, ఈ ఆనందం, ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరి ప్రభునందు ఈరోజు ఆనందిస్తున్నాం, ఆ దేవుని స్తుతిస్తున్నామంటే ఇలాంటి చక్కని వరం, కానుక ఆ దేవుడు మన మేలు కోరి మనం ప్రసాదిస్తున్నారు అని అన్న సంతోషమే. ఆ కారణంగానే ఇక్కడ మనం ఈ వేడుక జరుపుకుంటున్నాం. మరి రెండవ విషయము, ప్రియమైన సహోదరి సహోదరులారా, బాప్తిసం పొందిన దైవ బిడ్డలు మనమందరం మన నోటితో ప్రభువును, ఆయన ఉత్థాన ప్రభు అని ప్రకటించడం, మన హృదయంలో విశ్వసించడం,
అన్న ఈ రెండు పునాదుల మీద, ఈ రెండు విషయాల మీద మన క్రైస్తవ జీవితం ఉంటూ ఉన్నదని మనకు తెలుసు. ఇది నిత్యము మనందరి హృదయాల్లో, జీవితాల్లో పదిలంగా ఉండడం, ఆ విధంగా మన నోటితో ప్రకటించే వాళ్ళంగా యేసు ప్రభు మన నుంచి ఉత్థానమయ్యారు అని నోటితో ప్రకటించే వాళ్ళంగా, ఆయన విశ్వసిస్తే రక్షణ ఉంటుందని హృదయంలో నమ్మి విశ్వసించే వాళ్ళంగా మనం ఉంటూ ఉండి ఆ ప్రభు సాక్షులుగా నిలుస్తూ ఆ ప్రభువుని 10 మందికి ప్రకటించే ప్రజలుగా మనం ఉండాలని ఈ ఆలయం అందుకు తోడ్పడుతుంది. ఎన్నో దశాబ్దాల క్రితం మనం బాప్తిసం పొంది ఉండవచ్చు, జ్ఞానస్థానాన్ని పొంది ఉండవచ్చు. 50-60 సంవత్సరాలుగా ఈ క్రైస్తవ కుటుంబంలో సభ్యులుగా ఉండవచ్చు. ఇంకా కొనసాగుతూ ఉండవచ్చు, మనం అందరం కొనసాగుతూ ఉన్నాం మనం. కానీ మనందరి జీవితాలలో నిత్యము ఉండవలసిన యథార్థం, ఉండవలసిన విషయం ఏమిటంటే మనమందరం నోటితో యేసే మాకు ప్రభువు, ఆయన లోకరక్షకుడు, ఆ దేవాది దేవుని దైవకుమారుడు, ఆయన యందు రక్షణ ఉన్నది, ఆయన మన కోసం ఈ లోకంలో అవతరించి మన నుంచి ఉత్థానమయ్యారు ఆయన అని నోటితో ప్రకటించే వాళ్ళంగా ఉంటూ ఉండాలి. దానికి ధైర్యం అవసరం, పట్టుదల అవసరం, దృఢత్వం అవసరం, దృఢమైన సంకల్పం అవసరం. అవన్నీ దేవుని అనుగ్రహం వలన, దివ్య సంస్కారం యొక్క ఫలం వలన, ఇక్కడ అర్పించే దివ్య బలి పూజ ఫలం వలన, ప్రార్థన ఫలం వలన ప్రభువు మనందరినీ ఆ విధంగా నోటితో యేసే మాకు ప్రభు అని ప్రకటించే వాళ్ళంగా కొనసాగుతూ ఉండడానికి తన అనుగ్రహాల ఆశీస్సులు మనందరికీ ప్రసాదించడానికే దైవ మందిరం, ఆ మందిరంలో జరిగే పూజా ప్రార్థనలు, దివ్య సంస్కారాలు మొదలైన అందుకు ఈ మందిరం. అందుకే పౌలు గారి మాటలు ఎంతైనా మనకు ఇలాంటి సందర్భంగా అవి మనసు తెచ్చుకోవడం ఎంతైనా సమంజసం. మనందరం కూడా కోరుకోవలసింది, ఆశించవలసింది ప్రతినిత్యం మనం మన నోటితో ప్రభుని ప్రకటించే వాళ్ళంగా, మన హృదయంలో ఆయన్ను విశ్వసించే వాళ్ళంగా ఉండి ఆ విశ్వాసం ద్వారా మనం రక్షింపబడతామన్నటువంటి ఆ ఉత్సాహంతో, సంతోషంతో మనం ఉంటూ ఒకనాటికి మనం ఆ నిత్యజీవం చేరుకుంటామన్నటువంటి ఆశతో జీవించే క్రీస్తు భక్తులుగా ఉండడానికి అవసరమైనటువంటి తోడ్పాటు మనకు ఆ త్రియేక దేవుడు ఈ మందిరం ద్వారా, ఈ మందిరంలో జరిగే పూజా ప్రార్థనల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా ప్రసాదిస్తూ ఉంటారు. మన ఆశ, కోరిక ఏదో ఉండాలి, పాల్గొనాలి, రావాలి, ప్రభు దగ్గర వస్తూ ఉండాలి, ఆయన సన్నిధిలో సమయం గడిపే ఓపిక కలిగి ఉండాలి. పని పాటలు ప్రక్కన పెట్టి ఆలయానికి, ఇక్కడ ఏర్పాటైన ప్రార్థనా కార్యక్రమాలకు, దివ్యబలి పూజ, ఇతర సంస్కారాలు నిర్వహింపబడినప్పుడు మన కోసం ఇవి, మన ఆధ్యాత్మిక మేలు కోరి ఏర్పాటు చేయబడే కార్యక్రమాలు ఇవి, మన రక్షణ కోరి ఏర్పాటు చేయబడే కార్యక్రమాలు ఇవి. మనం వెళ్ళాలి, కొనియాడాలి, అందరితో కలిసి వాటిలో పాల్గొనాలి, ఆ దేవుని యొక్క అనుగ్రహం పొందాలి. ఎందుకు? నా క్రైస్తవ జీవితంలో నేను కొనసాగాలి, ప్రభుని ప్రకటించే మనిషిగా, భక్తుని కానీ క్రీస్తు భక్తుడిగా నేను ఉండాలి. అందుకు ఆ ప్రభు యొక్క అనుగ్రహం, ఆ ప్రభు యొక్క దీవెనలు ఎంతైనా నాకు అవసరం కదా. అవి నాకు ప్రసాదించడానికే కదా ఇక్కడ ప్రభు ప్రత్యక్షంగా ఈ విధంగా మన మధ్య ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఉండి ఈ కార్యం ద్వారా మనం దీవిస్తున్నారు అన్నటువంటి మనసుతో వస్తూ ఉండాలి. చాలా చోట్ల ఈ ఆలయ ప్రతిష్ఠ రోజున పెద్ద సంఖ్యలో ఉంటారు. అటు స్థానిక ప్రజలు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు. ఆ తరువాత క్రమంగా పెద్ద సంఖ్యలో ప్రతి ఆదివారం కానీ ఇక్కడ జరిగే ప్రతి కార్యంలో కానీ ఎంత సంఖ్యలో ఉంటారు అన్న ప్రశ్న వేస్తే చాలా చోట్ల ఉన్న వాస్తవ యథార్థం 100కి 40%, 50% ఉంటారేమో. మిగతా వాళ్ళు ఎప్పుడో ఒకసారి, కొంతమంది సంవత్సరానికి ఒకసారి, గుడ్ ఫ్రైడే రోజు అంటాం, పరిశుద్ధ శుక్రవారం రోజు అంటాం. కొంతమంది క్రిస్మస్ తర్వాత ఉత్తాన పాస్కా పండుగ సందర్భంగా,
మిగతా రోజుల్లో ఏమో. కానీ ఆలయం మాకు ఈ విధంగా ఏర్పాటైంది, మా మధ్య ఉంది, దేవుడు ప్రత్యక్షంగా మా మధ్య ఉంటున్నారు అని ఒక పక్క చెప్పుకుంటూ మరి ఆ దేవుని దగ్గరికి వెళ్లకుండా ఉంటే మనకు అందుబాటులో ఉంచే అనుగ్రహాలు ఆశీస్సులు అంది పుచ్చుకోకుండా ఉంటే మనకే ప్రయోజనం ఉంటుంది? అది ఆలోచించాలి. ఆ విధంగా ఈ గ్రామ సంఘ బిడ్డలు, ఈ ప్రాంతంలో ఉండే క్రీస్తు భక్తులు, ఈ విచారణ చెందిన వాళ్ళు, క్రైస్తవేతరులు ఈ దేవుని ఆశీస్సులు పొందాలి అన్నటువంటి కోరికతో, ఆశతో, ఉత్సాహంతో ప్రభు దగ్గరకు ఈ సుందర మందిరంలో వస్తూ ఉండాలని మనం కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. స్థానిక ప్రజలు ఆ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి మన సువార్త పాఠం విన్నాం. అది ఈరోజు దైవాచరణ ప్రకారం ఈ పాస్క కాలంలో ఉన్న మనకు ఈరోజు ఏర్పాటైన పఠనం అది. ఈ ఆలయంలో రొట్టె విరుచుట, పాత్రం నుండి పానం చేయుట అన్న దివ్యబలి పూజ ప్రతినిత్యము అర్పించబడుతూ ఉంటుంది. ఆయన ఈ విధంగా మనకు అవసరమైన పోషణ అందజేస్తూ ఉంటారు. తన శరీరాన్ని, రక్తాన్ని మనకు అందజేస్తూ ఉంటారు. ఆ పూజా బలి నిర్వహించే సందర్భంగా తన వాక్కును వినిపిస్తారు, మనం ప్రార్థన చేసుకోవడం అవకాశం కల్పిస్తున్నారు. ఆ దివ్యబలి పూజలో భాగంగా ప్రతిష్ఠింపబడిన ఆ దివ్య శరీరము, రక్తము, అప్పము, ద్రాక్షారస రూపంలో మనకు ప్రసాదిస్తున్నారు. ఓ ప్రక్క ఈ రొట్టె విరుచుట, ఈ పాత్ర నుండి పానం చేయుట అన్న ఆ క్రియ ఎప్పుడో ప్రారంభమైంది కర్రా భోజన సమయంలో. ప్రభు ఉత్థానం అయిన తర్వాత మళ్ళీ దాని ద్వారానే శిష్యులకు గుర్తు చేశారు, నేను ఆయననే, ఇంతకుముందు మీతో ఉన్నవాడిని, మీతో కలిసి ఆ కర్రా భోజనం చేసిన వాడిని నేను గుర్తు చేస్తూ తన మరణాన్ని, ఉత్థానాన్ని ఆ శిష్యులకు మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఆ విశ్వాసంలో స్థిరపడే విధంగా ఆనాటి అపోస్తులను, ఆది సంఘ సభ్యులను ప్రభు దీవించారు. ఆ సంఘానికి చెందిన వాళ్ళమే మనమందరం ఈరోజు. అందుకే ఈ ఆలయంలో అన్నిటికంటే ముఖ్యంగా ఈ పవిత్ర కార్యం దీపబలి పూజ తరచుగా సమర్పించబడుతూ ఉంది. అక్కడ మళ్ళీ మనం ఆ పూజ మధ్య భాగంలో చెప్పే మాట, మన విశ్వాస ప్రమాణం ప్రకటించే దాని ద్వారా చెప్పే మాట, క్రీస్తు ప్రభు మరణించారు మన కోసం, ఉత్థానమయ్యారు మన కోసం, మళ్ళీ తిరిగి వస్తారు మనందరినీ తనతో తీసుకువెళ్ళడానికి అని ప్రకటిస్తున్నాం. ఈ దీపబలి పూజ ఓ ప్రక్క మనమందరం ఆ ప్రభు యొక్క మరణాన్ని, ఉత్థానాన్ని ప్రకటించడానికి కలిసి ఒక సంఘంగా ప్రకటించడానికి ఈ దీపబలి పూజ ప్రకటించబడుతుంది అక్కడ. దాంతోపాటు పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాం, మన పనిపాటల్లోకి వెళ్తాం. పూజ సమాప్తమైనది, సమాధానంతో వెళ్ళండి అని మనల్ని పంపించేస్తారు. మళ్ళీ ఏం తీసుకెళ్తాం మనం వెంబడి? ఏం తీసుకెళ్ళాలి మనం? ఆ దేవుని వాక్కు ద్వారా వచ్చి ఆ రోజు అందించబడే సందేశం, ఆ క్రీస్తు ప్రభు ప్రత్యక్షంగా సప్రసాద రూపంలో మన హృదయాల్లోకి వస్తున్నారు. ఆయన మన వెంట తీసుకువెళ్ళడం, ఆయన మరణం చేస్తూ ఆ రోజంతా, వారమంతా గడపడానికి మన వెంట ఇది తీసుకువెళ్ళాలి. ఆ విధంగా దీవించబడుతున్నాం మనం. ప్రభు అందుకే నా శరీరము, నా రక్తం మీకు ఇస్తున్నాను, నా శరీరం భుజించి తప్ప, నా రక్తాన్ని పానం చేసినవి తప్ప మీలో జీవం ఉండదు. అవి పానం చేసినప్పుడు, విశ్వాసంతో స్వీకరించినప్పుడు మీరు జీవాన్ని పొందుతారు, నిత్య జీవం చేరుకుంటారు అని వాగ్దానం చేశారు ప్రభు. ఆ కార్యము ఈ ఆలయంలో నిత్యము నిర్వహింపబడుతుంది. ఇక్కడ మళ్ళీ అదే ప్రశ్న, రావాలి కదా మనం, రావాలి కదా ప్రభు దగ్గరికి, భక్తితో చురుగ్గా అందరితో కలిసి పాల్గొనాలి కదా, ఆ ప్రభు వాక్కు వినాలి కదా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి కదా, భక్తితో, విశ్వాసం, దివ్య ప్రసాదాన్ని స్వీకరించి ఆ ప్రభు యొక్క మరణంతో, ఉత్థానంతో మనం ఐక్యం కావాలి కదా
అన్నటువంటి ఆశ, ఆ కోరిక, ఆ ఉత్సాహం మనలో ఉండి మనని ఈ ఆలయం తట్టు ఈ పూజావళిలో పాల్గొనడానికి నెడుతూ ఉండాలి, మనల్ని ప్రేరేపిస్తూ ముందుకు నడిపిస్తూ ఉండాలి. ఈరోజు మనం కోరుకొని ప్రార్థన చేయాలి. ఇవన్నీ మన కోసమే, ఈ మందిరం కూడా మన కోసమే. కాబట్టి ఈ విషయాలు మనసులో ఉంచుకొని ఈనాటి కార్యంలో పాల్గొంటూ, ఈ దివ్యబలి పూజలో పాల్గొంటూ 3 విషయాలు. ప్రభు దగ్గరికి వెళ్దాం. యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు ఆయన నేర్పిస్తారు, మనకి నేర్పిస్తూ ఉంటారు. ఏమి నేర్పిస్తారు? జీవిత యథార్థాన్ని, జీవిత పరమార్థాన్ని, జీవిత మార్గాన్ని, దానికి అవసరమైన జ్ఞానం మనకు అందిస్తూ ఉంటారు. నేర్చుకోవాలి మనం ప్రభు దగ్గర. వెళ్దాం రండి. ఆయన వాక్కు అందుకే ప్రకటించబడుతుంది. రెండవది, మనమందరం నోటితో యేసు ప్రభు అని, ఆయన మరణి ఉత్థానమయ్యారని అని చెప్తూ దానికి సాక్షులుగా నిలవాలి మనం. అలాగే మన హృదయం. మూడవది, దివ్యబలి పూజ. రొట్టె విరుచుట ఎందే ఆ శిష్యులు కనుగొన్నారు ప్రభువుని, కలుసుకున్నారు, ఆనందించారు ప్రభువుని. మనమందరం కూడా దివ్యబలి పూజలో పాల్గొనాలి, ప్రభువుని కలవాలి. మనం ప్రభువుని కలిసే ఆ అనుభవం పొందాలి. మళ్ళీ మళ్ళీ ఆయన ఎలా మనం దీవిస్తారు, బలపరుస్తారు, జీవం ఇస్తారు, మనకి మళ్ళీ కావాలి అన్నటువంటి ఆశ. ఈ 3 సందేశాలను ప్రభు ఈ సందర్భంగా ఇస్తూ, అప్పుడే మాకు మంచి ఆలయం ఏర్పడింది అన్న మాటలో ఆ మాట సార్థకమైనట్టు. ఎందుకు ఇచ్చిస్తున్నారు ఇదంతా అంటే ఇక దీనికోసమే. మరి అది నెరవేరకపోతే ఏదో మా ఊళ్ళో పెద్ద ఆలయం ఉందని గొప్పగా చెప్పుకోవడానికి కదా, అది అంతవరకే పరిమితమై ఉండే విషయంగా ఉండకూడదు. ఆ విధంగా మనందరినీ ఈ గ్రామంలోనే కాదు, ఎక్కడుంటే అక్కడ, చిన్న మందిరమైనా పెద్ద మందిరమైనా దైవ మందిరం. అందుకే కీర్తనాకారుడు చెప్పిన మాటలు మనం విన్నాం. నీ మందిరం అంటే చాలా ఇష్టమండి నాకు అని, చాలా ప్రీతి అండి నాకు అని, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అన్నాడు. నిజమేనా? నిజమేనా? అడగాలి మనల్ని మనం అడగాలి. ఎన్నిసార్లు ఆలయానికి వెళ్తున్నాం? కావాలని, దైవ సన్నిధిలో సమయం గడపాలని, ఆ ప్రభు ప్రత్యక్షంగా అనుభవించాలని, దాని ద్వారా జీవితం దీవించబడుతుందని ఎన్నిసార్లు ప్రభు మందిరంలోకి వస్తున్నాం మనం, ప్రభు సన్నిధిలోకి వస్తున్నాం మనం చూడాలి. ఆ విధంగా మనల్ని మేల్కొల్పి దీవించి ముందుకు నడిపించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. అందరూ నాతో ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, మా శక్తికి మించిన ఈ గొప్ప కార్యము మాకు, ఈ గ్రామ ప్రజలకు, స్థానిక సంఘానికి మీరు చేసి పెడుతున్నారు. మీరు మా పట్ల గల అపార ప్రేమే దీని వెనుక ఉన్న కారణం. మీకు వందనాలు అర్పిస్తున్నాం ప్రభు. ఈ అంశవరం విచారణ సంఘస్థులతో, గ్రామ కథోలిక బిడ్డలతో, ఇతర ప్రజలతో కలిసి మీకు వందనాలు అర్పిస్తూ ఉన్నాము. అలాగే మేమున్న చోట మాకు అందుబాటులో ఉన్న మీకు అంకితమైన దైవ మందిరాలు మాకు మీ అనుగ్రహాలను తెచ్చిపెట్టే, మీ మార్గాన్ని తరచుగా జ్ఞాపకం చేసి నేర్పించే, దివ్యబలి పూజ ద్వారా మేము అవసరమైన పోషణ ఇచ్చే ఏర్పాటు ఆ మందిరాల ద్వారా మాకు మీకు చేసి పెడుతూ ఉన్నారు. మీకు వందనాలు ప్రభు. అయితే మేము ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకొని మీ దగ్గరకు, మీ చెంతకు వస్తూ ఉండాలి. అలా దీవించండి మమ్మందరినీ. మీ దగ్గర రావాలంటే ఆశ, ఉత్సాహము, సంతోషం మాలో ఉండాలి. మళ్ళీ రావాలని కోరిక మాలో నిజంగా ఉండాలి. అలా దీవించమని ప్రార్థిస్తున్నాము. మీ నుండి నేర్చుకోవడం మాకెంతైనా అవసరం. మీరే మాకు నేర్పించాలి. మీ త్రోవలో మేము నడవాలంటే మీ ద్వారా నేర్చుకోవాలి. అలాగే మా నోటితో
మీరు పంపించిన మా రక్షకుడైన లోకరక్షకుడు యేసు ప్రభువును మా నోటితో ప్రకటిస్తూ ఉండాలి. మా హృదయంలో నిరంతరము విశ్వసిస్తూ ఉండాలి. ఆ విశ్వాసంలో కొనసాగాలి. దీవించండి ప్రభు. ఈ మందిరం ద్వారా, మందిరంలో జరిగే ప్రతి పవిత్ర కార్యం ద్వారా మమ్మ దీవించి బలపరుస్తూ దృఢపరుస్తూ ఉండండి ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేయుచున్నాము తండ్రి. ఈ ఆలయం ఆరోగ్యమాతకు అంకితమైన ఆలయంగా ప్రతిష్ట జరుపుకున్నాం. అందరం 3 సార్లు మంగళవాద్యం చెప్పి మరియ తల్లి సహాయం కోసం వేడుకుందాం. నిదానంగా చెప్పండి. సహోదరి సహోదరులారా, ఈ బలిపీఠంను ఆశీర్వదించుటకు మన సంఘము అపరిమితమైన ఆనందముతో ఇతర సమావేశమై ఉన్నది. ఈ బలిపీఠముపై అర్పించు శ్రీసభ ప్రేమ కానుకను ఆ ప్రభువు దయతో వీక్షించి తన ఎనలేని బహుమతిగా స్వీకరించినట్లు ఆ సర్వేశ్వరిని ప్రార్థించుదము. మా దేవుడు అయిన ఓ సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు సర్వమానవాళి విముక్తి నిమిత్తము శిలువ బలిపీఠముపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించితిరి. ఆ బలి జ్ఞాపకార్థమును వినూత్నపరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠము చెంతకు ఆహ్వానించుతున్నారు. మీ పరమ రహస్యములను కొనియాడుటకై కట్టబడిన ఈ పూజాబలి పీఠము మా కృతజ్ఞతా వందనములకు కేంద్రముగా ఉండునుగాక. ఈ పీఠము ప్రాణమొసగు అప్పము యొక్కయు మమ్ములను ఐక్యము చేయు పాత్రము యొక్కయు పూజ్య పీఠముగా ఉండునుగాక. నిత్య రక్షణ యొక్క జీవజలముల ఊటగా వెలయునుగాక. సజీవ రాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందుదముగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితములు మీ మహిమాయుత గౌరవమునకు ఆమోదయోగ్య బలిగా ఉండునుగాక. అందరూ చెప్పండి. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. Request fathers to join. దేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. మా ఆత్మీయ కనులను తెరువుమయ, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయా. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. అర్పణలు తీసుకొచ్చిన వారు ముందుకు రండి. హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగవచ్చాను దేవా. అర్పించెదన సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా.
ఇచ్చావు దేవా. ఒక జత గువ్వలు లేని పేదను, బలి కానుక తేలేని దీనను ఓ దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ ఆనందదాయకముగా అర్పించు కానుకలు నీకు అంగీకారయోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ ఈ దివస రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పరమ పవిత్రుడమైన తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ దివ్యనామము ఎల్లడలా స్తుతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పరచుకుంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను నీకు ప్రతిష్ఠించుకొను అవకాశమును మాకు కల్పించుచున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్వమునకు అంకితమునొచ్చుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమరహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేము నుండి యెరూషలేమునకు చిహ్నముగా బలయుచున్నది. ఏలయన కన్యమాత నుండి జనించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండునట్లు చేసితివి. క్రీస్తు మూలరాయిగా నుండి అపోస్తుల పునాదిపై నీవు శ్రీసభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవము పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది. ఇక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమై ఉందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతల పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, హోసానా స్వామికి సతతం. హోసానా 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 స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశక్తుల్ పరమ పవిత్ర త్రియేక దైవం భూపరమండలమాద్యంతము భవదీయ మహిమలు మారు మృగం. హోసానా
స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. పావన పితా, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. అవునా ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతాస్తోత్రములు చెల్లి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకాము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక మనస్సు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ
ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ తిరుసభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. ఈ ఆలయమును మీకు అంకితమొనర్చుచు ఈ కుటుంబము చేయు మనవులను దయతో ఆలకింపుము. ఇది మీ కుటుంబమునకు రక్షణదాయక స్థలముగాను మీ పరమ దివ్య సంస్కారములు నిర్వహించు పవిత్రమైన తావుగాను ఉండునుగాక. ఇచ్చట శాంతి సందేశము ప్రకటింపబడునుగాక, పరమరహస్యములు సమర్పింపబడునుగాక. తత్ఫలితముగా మీ విశ్వాసులు జీవవాక్కు ద్వారాను దైవానుగ్రహము ద్వారాను రూపొంది ఈ ఐహిక నగరము గుండా జీవితయాత్రను కొనసాగించి తుదకు శాశ్వత నగరమైన యెరూషలేమును చేరుకొందురుగాక. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంత చేర్చుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించు నిత్య ఆనందం పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ప్రభువు నేర్పించిన ప్రార్థన చెప్పుకుంటూ ఆ పరమ తండ్రిని వేడుకుందాం. ఒక్క నిమిషం మౌనంగా ఉండి మీ స్వంత కుటుంబ అవసరాల కోసం, ఈ స్థానిక అంశవారం సంఘం కోసం, ఎంతో ఉదార స్వభావంతో సహాయపడిన, ముఖ్యంగా ఆర్థికంగా సహాయపడిన, ఇంకా ఇతరత్ర సహాయంగా నిలిచిన వారందరి కోసం ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థన చేయండి. ఇప్పుడు అందరం కలిసి వేడుకుందాం. పరలోకమందుండడు మా యొక్క మీ రాజ్యమొచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నందురుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. పాపములను పరిహరించెను సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా, మా మీద దయగా నుండండి. లోకము యొక్క పాపములను పరిహరించెను సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా, మా మీద దయగా నుండండి. లోకము యొక్క పాపములను పరిహరించెను సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలగాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాత్మతో విందు. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాత్మతో విందు. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకునరారే లోకునరారే భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాత్మతో విందు.
పరమ పవిత్రుడవు ప్రభుడవైనవో మా తండ్రి, మీ నుండియే మాకు మోక్షాహారం లభించినది. క్రీస్తు శరీర రక్తముల భద్రపరచ తయారు చేసుకున్న ఈ మందసమును దయతో ఆశీర్వదించండి. దివ్య సప్రసాద రూపంలో వెలసి ఈ దివ్య మందసములో నివసించు మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తును మేము ఆరాధించి వారితో వారి రక్షణతో ఐక్యత చెందినట్లు ఆశీర్వదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇంగ్లీష్లో రెలిక్ అంటారు. పాదువాపురి అంతోని వారి పుణ్యక్షేత్రం నుండి ఫాదర్ మరియా జోజీ గారి స్నేహితుల సహాయంతో తీసుకువచ్చినటువంటి అంతోని వారి అవశేషము, రెలిక్ ఆఫ్ సెయింట్ యాంటనీ, అది ఈ పాత్రలో భద్రపరచబడి ఈ విచారణ గురువుకి అర్పించబడుతుంది. ఇక్కడ అంతోని వారి పండుగ నాడు కానీ వేరే నవదిన ప్రార్థన జరుపుకున్నప్పుడు కానీ ఆ అవశేషాలను ముద్దు పెట్టుకోవడానికి, గౌరవించడానికి అవకాశం కల్పిస్తారు. ముగింపు ప్రార్థన. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము ఈ పవిత్ర ఆలయములో సదా నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మా మనవులను చేయుచున్నాము. ప్రభువు మీతో. దేవుడు మేము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించుచు సకల పునీతులతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులగునట్లు దీవించి కాపాడునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఈ నూతన దేవాలయ
ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా విచారణ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. దేవాలయ నిర్మాణం అనేటువంటిది మానవుని చేతిలో లేదు. ఇది దేవుని బృహత్తరమైన ఆలోచన, ప్రణాళిక. మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉదాహరణలు ఉంటూనే ఉన్నాయి. దావీదు మహారాజు సర్వశక్తిమంతుడు, అన్నీ ఉన్నవాడు, దేవాలయాన్ని నిర్మించాలని తలపెట్టి దేవుని ఆజ్ఞ పొందలేకపోయాడు. అతని కుమారుడైన సొలొమోనుకు దేవుడు అదృష్టాన్ని ఇచ్చారు. ఇది నేను భావించేటువంటి అర్థం చేసుకున్నటువంటి విషయం. ఇది మానవ సంకల్పం మాత్రం కాదు, దేవుని అనుగ్రహం. కాబట్టి ఆ సర్వేశ్వరునికి నిండు మనస్సుతో చిన్నవాడినైనటువంటి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి మొట్టమొదట కృతజ్ఞత తెలియచేస్తున్నాను. అలాగే మా హంసవరం విచారణ 6 నెలలు ఊర్లో ఉంటే 6 నెలలు పనికి వెళ్తారు. ఎందుకింత పెద్ద గుడి అంటే అది దేవుడి ప్రణాళిక. అందరికీ మేబీ దేవుడు ఒక ఉదాహరణ ఇవ్వాలనుకున్నాడేమో. మీ విచారణలో ఈ దేవాలయం ఉండాలి, ఎన్నాళ్ళ కళ ఇది అని మా హంస వరానికి ఒక వరం ఇచ్చి ఈ నూతనమైనటువంటి దేవాలయాన్ని ఈరోజు ప్రతిష్ఠ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ఆ దేవాది దేవునికి మా విచారణ తరపున దేవాదేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ చప్పట్లు సరిపో. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాలయ నిర్మాణం మార్చి, ఏప్రిల్, మేలో ప్రారంభిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వర్షాలు ఉండవు. మేము అప్పటి నుంచి అనుకున్న జూలై 30వ తారీఖున మొట్టమొదటి జేసీబీ గుమ్ము తీయడానికి మొట్టమొదటి డొక్కు పడింది కింద. మొదటి డొక్కుకే మొంతటి నీళ్ళు వచ్చినాయి. చాలా ప్రయాసలతో కూడుకున్నటువంటి పనిని చేశాం. పునాదులు రావడానికి చాలా సమయం పట్టింది. ఇది నేను దేవునికి వందనాలు అర్పిస్తున్నాను. అటువంటి బురదలో, నిజంగా బురద, ఒకవైపు పెద్ద ఇంజిన్తో మోటార్తో నీరు తోడుతా ఉంటే, ఇంకొక వైపు కాంక్రీట్ పోస్తా ఉంటే, ఒక ఉదాహరణ, ఇప్పుడు మీరు కూర్చుంటున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మూడో పిల్లర్కి సుమారుగా 113 బస్తాల సిమెంట్ పట్టింది ఆ ఒక్క పిల్లర్కి, ఆ మూల కూర్చున్నటువంటి పిల్లర్. ఎందుకంటే ఆ బురద వలన వేసిన కాంక్రీట్ ఎంత తవ్వినా వెళ్తూనే ఉంది. సో వేసినటువంటి వాళ్ళు కూడా ఎందుకండి ఎంత అవసరం లేదని, కానీ దేవుడు ఎక్కడ రాజీ పడనివ్వలేదు. ఆయన రాజీ పడే దేవుడు కాదు. కాబట్టి మరొకసారి ఘనమైన దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ దేవాలయం నిర్మించుకోవడానికి మనం సంకల్పిస్తే మాత్రం సరిపోదు, తండ్రి గారి అనుమతి ఉండాలి. వెళ్ళాం, తండ్రి గారా దేవాలయం అంటే నిర్మించుకున్నామంటే, బాబు చిన్నవాడివి తట్టుకోగలవా అని ఆయన అనేక సార్లు పర్యాలోచన చేసి, ఆయన ఆలోచన మనకెవరికి అందనటువంటి ఆలోచన, పెద్దవారితో మంతనాలు జరిపి చివరికి సరే కట్టండి నేను మీతో ఉంటాను అని పర్మిషన్ ఇచ్చారు. సో తండ్రి గారిని మా విచారణ తరపున ఈరోజు సన్మానించుకుంటున్నాం. సాదరంగా ఆయనను పీఠం ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. రెడీగా ఉన్నారా తండ్రి గారు? తండ్రిని గట్టిగా చప్పట్లు కొట్టి తండ్రి గారిని ఆహ్వానిద్దాం. ఈ అందమైనటువంటి మందసం ఈ విధంగా రౌండ్ తిరిగి ఉంది అంటే దానికి కారణం ఆలోచన తండ్రి గారే. జనవరి 6వ తారీఖున ఉదయం 9 గంటలకి మా దేవాలయానికి వచ్చారు చూడడానికి. వచ్చి బాబు ఇది కొంచెం చిన్నది అయిపోయినట్టుంది, ఈ కోలం నుంచి అలాగా లోపలికి రౌండ్ పెట్టు,
అందంగా ఉంటుంది, స్థలం ఉంటుంది అని ఈ ఆలయ ప్రధాన ఆలోచన ఆయన నుంచే వచ్చింది. ఆ విధంగా సరే తండ్రి గారా అని ఆయన యొక్క మాట ప్రకారం ఆ విధంగా లోపలికి వెళ్ళడం, ఈ విధంగా నిర్మించుకోగలిగాం. తమ యొక్క సలహాలు సూచనలు ఎల్లప్పుడూ కూడా నాకు అందిస్తూ, ఇంకొక మాట, లాస్ట్ ఇయరే నాకు ట్రాన్స్ఫర్ అవ్వాలి కానీ నన్ను అడగకుండానే ఇక్కడ ఉంచి అందరి ముందు చెప్పవలసినటువంటి పరిస్థితి కాబట్టి ఉంచి నిర్మాణం పూర్తి చేయడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, పర్మిషన్ ఇచ్చి ఆలోచన చేసి నీకు తోడుగా ఉన్నానని సహాయం అందించి మాట ద్వారా అన్ని విషయాలలో కూడా నాకు సహాయం అందించినటువంటి మన యొక్క విశాఖ అగ్రపీఠాధిపతులు మల్లవరపు ప్రకాష్ తండ్రి గారికి నా తరపున విచారణ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయనను సన్మానించవలసిందిగా మనవి చేస్తున్నాను. తండ్రి గారిని సన్మానిస్తున్నారు, గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా మెమంటోను కూడా అందించవలసిందిగా మనవి చేస్తున్నాను. తండ్రి గారికి మెమంటో ఇవ్వండి. ఈ సందర్భంగా తండ్రి గారిని మమ్మల్ని ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాను. విచారణకర్తలు ఫాదర్ మరిపి ప్రతాప్ గారికి, మన మధ్య ఉన్న ఒక సింహభాగం బాధ్యత తీసుకొని ఆర్థికంగా తోడుగా ఉండి అనేక సార్లు ఇక్కడికి స్వయంగా వచ్చి ఈ పని ఈ విధంగా నిర్వహింపబడి పూర్తి కావడానికి సహాయపడిన, తోడుగా ఉంటూ వచ్చిన మన వికాస్ జనరల్ ఫాదర్ గారు బాలశౌరి గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గురువులు, ముఖ్యంగా ఈ గ్రామం నుండి అభిషేకం పొందిన గురువులు, ఎంఎఫ్ సభకు చెందినవారు, వీళ్ళందరికీ దాతలందరికీ మరొకసారి నేను హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వయసులో చిన్నవాడైన ఫాదర్ ప్రతాప్ మొదటి నుండి ఎంతో పట్టుదలతో ఈ ఆలయ నిర్మాణం, ఇంత పెద్ద ఎత్తున ఇంత విశాలమైన ఆలయ నిర్మాణం కావాలన్నటువంటి పట్టుదల, నేను భయపడ్డాను. ఇంత ఖర్చుతో కూడిన పని, ఇంత పెద్ద పని అవుతుందా లేదా అని, దానికి అవసరమైన ఆర్థిక సహాయం అందుబాటులో వస్తుందా లేదా అని. కానీ నేను చూస్తామండి, మీరు సెలవు ఇవ్వండి, చూస్తామండి అన్నటువంటి ఆ మాటతో దుగ్గింపూడి బాలశౌరి గారు ఇచ్చిన ధైర్యంతో ఆయన నిలబడి ఈ అందరి సహాయంతో సహకారంతో ఈ ఆలయ నిర్మాణం పూర్తి గావించినందుకు, ఎక్కడ రాజీ పడకుండా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దినందుకు ఆయన వ్యక్తిగతంగా నేను ఫాదర్ గారిని అభినందిస్తున్నాను. అలాగే బహుశా మొట్టమొదటిసారి నేను వచ్చిన తర్వాత మన ఆర్చి డయాసిస్ విశాఖపట్నం డయాసిస్కి ఒక పైసా కూడా ఖర్చు కాకుండా దాదాపు 1,30,00,000 పైగా అయిన ఖర్చుతో కూడిన 1,5 దాకా అయినటువంటి ఖర్చుతో కూడిన ఈ సుందర మందిర నిర్మాణానికి ఆర్చి డయాసిస్ మీద ఏమీ మాత్రం ఆధారపడకుండా దాతల సహాయంతో, మీ అందరి సహకారంతో సహాయంతో దీన్ని పూర్తి చేసినందుకు కూడా నేను నా అభినందనలు, కృతజ్ఞతలు ఫాదర్ గారికి, బాలశౌరి గారికి, అంతోని సెయింట్ ఆంటనీ ప్యారిష్ మహారాణిపేట సెయింట్ ఆంటనీ ప్యారిష్ సభ్యులకు, దాతలకు, నేను ఈ స్థానిక సంఘానికి చెందిన అంశవరకు చెందినటువంటి ప్రజలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ఆలయం మీకోసం, మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక మంచి సంఘంగా ఎంతకాలం నుంచో మీరు కొనసాగుతున్నారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఆ క్రీస్తు ప్రభు సాక్షులుగా ఉండే, కథోలిక విశ్వాసానికి సాక్షులుగా ఉండే సంఘంగా మీరు ఉండాలని నా ప్రార్థన. ప్రభు మిమ్మల్ని దీవించి కాపాడునుగాక. సెలవు తీసుకుంటున్నాను. ప్రియమైన గురువులారా, దైవ ప్రజలారా, ఈరోజు వాస్తవం చెప్పాలి అంటే
నేను ఒక భూమి లాంటి వాడిని మాత్రమే. అసలైన పిల్లలు 4 ఉన్నాయి. మొదటిది ప్రతాప్, రెండవది రాజేష్, మూడవది ఇంజనీర్ ప్రకాష్, నాలుగవది జోజి గారు. ఇవన్నీ తీర్చిదిద్దినటువంటి వీళ్ళు 4 చేశారు. వాస్తవానికి ఇది మహారాణిపేట స్వర్ణోత్సవ సంవత్సరం. ఆ స్వర్ణ జూబిలీ సందర్భంగా ఈ గుడి కట్టాలనుకొని నేను ప్రయత్నం చేశాను. అయితే మరి నా ప్రయత్నాన్ని పూర్తిగా ఫలింపజేయనీయలేదు. ఎందుకంటే ఈ మధ్యలో కొంతమంది వచ్చి ఆర్థిక సహాయం అందించి మరి నా భారాన్ని చాలా తగ్గించారు. మా విచారణ నుంచి వ్యక్తిగతంగానైతేనేమి విచారణ పరంగానైతేనేమి సుమారు 55 లక్షలు ఇచ్చారు. మా ప్రజలు వ్యక్తిగతంగా సుమారు 9 లక్షల రూపాయలు ఈ యొక్క ఆలయానికి ఇచ్చారు. అలాగే నా ద్వారా ఇంకా కొంతమంది. అసలు జరిగిన విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నేను యాండ్రఫ్ మరిదాస్ గారి అబ్బాయిలకి ఒక మాట చెప్పాను, మరి మీరు మాకు ఒక ఆలయం కట్టించాలని. 4 పేర్లు చెప్పాను. 4 మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు, ప్రతిపాడు, అంశవరం, ఉత్తరావళి, పాచిపెంట. అయితే వారు మరి మాకు అంత కాదండి, మీకు ఒక 25 లక్షలు ఇస్తామన్నారు. ఆ 25 లక్షలతో పాటు అప్పట్లో నా దగ్గర ఒక 15 లక్షలు ఉన్న విచారణలో ఈ 40 లక్షలతోటి ప్రారంభిస్తామని ప్రారంభించాం. అది కాబట్టి మనకు ముఖ్యమైనటువంటి కారణం కూడా ప్రారంభం అదిగో యాండ్ర మరిదాస్ గారి యొక్క కుటుంబం. కాబట్టి వారికి కూడా మనం ఒకసారి గట్టిగా. ఇంకా తర్వాత ఇంకా వద్దంటే డబ్బు అన్నట్టుగా మొత్తం చివరికి పూర్తి చేయగలిగాము. టోటల్ అమౌంట్ ఎంతో ఇంకా తెలియదు పూర్తిగా. 1.5 దాటి 1.5 కోటి దాటి ఉండవచ్చును. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ మరి ముఖ్యంగా మా మహారాణిపేట విచారణ క్రైస్తవులందరికీ కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు, ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఇక ఒక సంఘటన, స్లాబ్ వేస్తాము, అంతా రెడీ అయిపోయాము. అంతా రెడీ అయిపోయారు. వచ్చారు. వచ్చిన తర్వాత పైకెక్కారు. పైకెక్కి ఇలాగుంటే మేము వేయలేమని ఒక బ్యాచ్ వెళ్ళిపోయారు. మాకు 2 గంటలు వేస్ట్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఇక్కడ పిల్ల పితక మొత్తం ఆడ మగ మొత్తం ఇక్కడ ఉన్నారు. వెంటనే ఈ పోయారండి, మేము ఎక్కుతామని ఇక్కడున్న మన ఈ సంఘ మగవాళ్ళందరూ పైకెక్కిపోయి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ప్రతాప్కి ఈ యొక్క ప్రజల మీద ఉన్నటువంటి గ్రిప్పు ఎలాంటిదంటే చిన్న పిల్ల పితక నుంచి అందరూ కూడా పూర్తి సహకారం అందించారు. అందుకని నేను నా తరపున మరి అంశవరం విచారణలో ఉన్నటువంటి అంశవరం గ్రామంలో ఉన్నటువంటి కథోలికులందరికీ ఒకసారి మరి నమస్కారం పెట్టను, చేతి ఆశీర్వదిస్తాను. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎంజాయ్. పూజ్య గురువులు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఎప్పటికీ ఆలస్యమైంది కానీ 3 మాటలు. ముందుగా త్రియేక దేవుడికి, మా గ్రామానికి, నేను పుట్టినటువంటి గ్రామానికి ఇటువంటి చక్కనైనటువంటి పవిత్రమైనటువంటి మందిరాన్ని ప్రసాదించినటువంటి త్రియేక దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే సమయంలో ఇక్కడ పనిచేసి మరణించినటువంటి గురువులు ఉన్నారు, మరణించినటువంటి క్రైస్తవ బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించుకుంటూ వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందు గురించి అంటే నేను ఈ గ్రామంలో జ్ఞానస్నానం పొందాను కాబట్టి ఈ సమయంలో నాకు జ్ఞానస్నానం ఇచ్చినటువంటి మరీదాస్ ఫాదర్ గారిని కూడా గుర్తించుకుంటూ వారి తర్వాత వారికి ముందు పనిచేసినటువంటి పూజ్య గురువులు
ఇక్కడ మన మధ్య ఉన్నటువంటి గురువులు, ఇక్కడ పనిచేసినటువంటి గురువులకి, ప్రస్తుతం ఈ దేవాలయం ఈ విధంగా నిర్మాణం చేసుకొని మనకు అందించినటువంటి తమ్ముడు పూజ్య ప్రతాప్ ఫాదర్ గారికి నా తరపున, ఇక్కడ పుట్టి గురువులుగా అయినటువంటి గురువులందరి తరపున, స్థానిక అంశవరం కథోలిక క్రైస్తవ బిడ్డలందరి తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. బాలసోరి ఫాదర్ గారు చక్కగా చెప్పారు. ఎంతోమంది ఈ దేవాలయానికి సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఒక స్థానిక బిడ్డగా నా బాధ్యత కూడా మహారాణిపేట కథోలిక క్రైస్తవ సంఘానికి, మరి ముఖ్యంగా ఒక మాస్టర్ పేరు చెప్పారు, వాళ్ళకి, మరీదాస్ మాస్టర్కి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నా తరపున కావచ్చు, మా ఇక్కడ పుట్టి గురువులైనటువంటి గురువులందరి తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదే సమయంలో నేను ఒక మాట చెప్పడం తప్పదు. మీకు ఈ గ్రామానికి ఏమి ఇవ్వాలి అన్నటువంటి తలంపు వచ్చినప్పుడు నేను మా సుపీరియర్ జనరల్ని ఒక మాట అడిగాను. ఇలాగ ఒక నూతన దేవాలయం కడుతూ ఉన్నారు, ఆ దేవాలయానికి ఒక చిన్న జ్ఞాపకం ఉండే వస్తువు ఇవ్వాలన్నప్పుడు ఆయనే చాలా కష్టమైంది. పునీతుల యొక్క అవశేషాలు దొరకడం అంత సులువైనటువంటి పని కాదు ఈ రోజుల్లో. రోమ్ నగరంలో చాలా కష్టపడి రెవరెండ్ ఫాదర్ జస్ దయాక్ గారు, మా సుపీరియర్ జనరల్ గారు, చాలా కష్టపడి దాన్ని సంపాదించారు. కాబట్టి ఇది ఈ గ్రామానికి ఒక కానుకగా ఇవ్వాలి అని వాళ్ళు తలంచి ఏర్పాటు చేశారు. కాబట్టి వారిని కూడా ఈ సమయంలో గుర్తుంచుకొని వారికి కూడా మనందరి తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ, మన మధ్య నా స్నేహితులైనటువంటి ఇటలీ స్నేహితులు కూడా ఉన్నారు. వాళ్ళకిప్పుడు వాళ్ళ దేశంలో చలి ప్రాంతం 10 డిగ్రీలు, వాళ్ళు ఇక్కడ 43 ఉంది. అయినప్పటికీ నేను అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి ఒప్పుకొని ఇక్కడికి వచ్చి మనతో పాటు సంతోష ఆనందాలను పంచుకున్నటువంటి ఒత్తావియా గారికి, దావీదు గారికి, విర్జిలియా గారికి హృదయపూర్వకంగా మనందరి తరపున, ముఖ్యంగా స్థానిక సంఘం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదే సమయంలో ఇటువంటి అవకాశం ఇచ్చి ఈ విధంగా నన్ను సత్కరించినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా పూజ్య గురువులు ప్రతాప్ ఫాదర్ గారికి, సంఘ పెద్దలకు, ఇక్కడ చేరినటువంటి పూజ్య గురువులందరికీ నా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ, దేవుడు మీ అందరినీ దండిగా మెండుగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ, మీ అందరిని ఎల్లప్పుడూ ముఖ్యంగా ప్రతి అనుదిన ప్రార్థనలో గుర్తుంచుకొని ప్రార్థన చేస్తానని మాట ఇస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ముఖ్యంగా స్థానిక మన విచ్చాడుగుల ప్రతాప్ గారికి, బీజీ గారికి, అలాగే మరీదాస్ గారికి, అందరికీ కూడా నా యొక్క స్వాగత సుమాంజలి. ఫాదర్ గారు చెప్పటానికి నా గురించి ఒకే ఒక మాట, అంటే ఈ విచారణకు మొట్టమొదటి గురువుని, అంతకు మించి నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మొట్టమొదటి గురువుని నేనే. అది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే నా తరువాత సుమారు 13 మంది గురువులు ఈ విచారణ నుండి రావటం, ఇంకా కొంతమంది మఠకన్యలు కూడా ఉన్నారు. ఇప్పటికీ నేనంటే ఎవరో మీలో చాలామందికి తెలియదు. గురువు అయిన తర్వాత నేను మన విచారణకు వచ్చిన సందర్భం చాలా తక్కువ, రాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోవటం జరిగింది. ఏదైనప్పటికీ ఈనాడు ఇంత ఘనముగా మన విచారణలో దేవుడు మనకు బహూకరించినటువంటి ఈ యొక్క సుందరమైనటువంటి దేవాలయ ప్రారంభోత్సవంలో నేను కూడా భాగస్థుడనయ్యే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు మీ అందరితో కలిసి దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలుపుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు, అదే విధముగా మరి ఇప్పటి నుండి మన హంసవరం విచారణ విశ్వాస జీవితము మరింతగా ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరూ కూడా చేతులు కలిపి ప్రార్థనలో, వాక్యములో బలపడదాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్.